చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు కూడా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆరోపించిన ఎంపీ ఇకపై శిలాఫలకాలపై ఎంపీకి తగిన గౌరవం ఇవ్వకపోతే వాటిని తొలగిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో బీజేపీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, దరూర్ మండలంలో తమ పార్టీ సర్పంచ్పై దాడి జరిగినప్పటికీ తమ కార్యకర్తలపైనే కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్యారిస్ ప్రభుత్వానికి భిన్నంగా ఉంటుందని భావించామని, కానీ ప్రస్తుతం పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు. బ్యారిస్, కాంగ్రెస్ రెండు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను ఉద్దేశిస్తూ మీకు మించి పేరు ఉంది, పరిస్థితులను పరిశీలించి వ్యవహరించడం మంచిదని సూచించారు. తెలిసింది నేను వచ్చినోని, కానీ మా వాళ్ళే పోవద్దన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ ప్రచారం ఉల్టా, పైసలు మేము, ప్రచారం మాకు వ్యతిరేకంగా. అయితే నేను స్పీకర్ గారు కూడా చెప్పిన ఏంటంటే ఇది తప్పు, ఒకసారి కాదు 2 సార్లు. ఇక్కడ పట్నంలో ఇక్కడనే పక్కకి ఎంత అమృత్ 2.0 ఎక్కడున్నది పేరు, పైసలేమంది, పేరేమంది. ఈ ప్రోటోకాల్ నేను ఇప్పుడు ఒప్పుకోను, అప్పుడంటే చూస్తున్నా, కానీ లేకుంటే మీరు మాటలు బంద్ చేయండి. అందరు చెప్పండి కేంద్రం బళ్ళు వచ్చినాయని, కేంద్రం పైసలు మోడీ పంపిస్తున్నాయని చెప్పండి. ఇప్పటి సంది ఆ శిలాపలకాలు మీరు తీసి చేయకుంటే మేమే వచ్చి పలగొడతాము. వేరే ఏమన్నా కానీ కేసు సాధారణంగా నేను చెప్పాను, కానీ మీరు గిట్ట సరిదిద్దుకుంటే మేము మిమ్మల్ని సరిదిద్దుతాము. లేకుంటే మా హైవేలు చూడండి, లేకుంటే మా సిఐఆర్ఎఫ్ ఫండ్స్ నుంచి వచ్చే రోడ్స్ చూడండి, మా ఎంఎన్ఆర్జీ ఫండ్స్ తోటి, లేకుంటే మా అమృత్ ఫండ్స్ తోటి, ఆఖరికి నా ఎంపీ లాట్స్ ఫండ్స్ తోటి చూడండి. రోడ్లు అయ్యేది నేను 200 రోడ్లు ఇచ్చిన వికారాబాద్కు. ఎంఎన్ఆర్జీ తోటి రోడ్లు, మున్సిపాలిటీల డ్రైనేజ్లు రోడ్లు అమృత్ స్కీమ్ కింద అవుతున్నాయి. గ్రామీణ ప్రాంతం సిఆర్ఐఎఫ్ ఫండ్స్, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన అన్న తక్కువ ఉంటాయి. మళ్ళీ నేషనల్ హైవేస్ రోడ్లు చూడండి. రైళ్లు ఏమన్నా సమస్య ఉంటే నాకు చెప్తే, నేను రైల్వే మినిస్టర్ చెప్తే వీళ్ళకి వికారాబాద్ ప్రజలకు, బషీరాబాద్ ప్రజలకు, మరపల్లి ప్రజలకు సమస్య ఉంది, వాళ్ళు ఏం కావాలో అది చేస్తారు. మన వికారాబాద్లో అన్నిట్లో బ్రహ్మాండమైన రైల్వే స్టేషన్ కడుతుంది. ఆఖరికి మన కస్తూర్బా స్కూల్ కడతందుకు కూడా 60% పైసలు ఎవరిచ్చిండ్రు? కేంద్రం ఇచ్చింది. కానీ నాకు పెద్ద షోక్ ఏం లేదు, నా పేరు ఎంత ఉండాలి, నా ఫ్లెక్సీ ఉంటున్నారు, కానీ నాకేం షోక్ లేదు. కానీ మీరు అంటున్నారు ఏమి ఇస్తలేరు. కానీ ప్రోటోకాల్ చూస్తే ఎట్టున్నది, ఎక్కడనో మూలకు సన్నగా ఎంపీ అంటే ప్రజాప్రతినిధి, ఇంకోటి ఎంపీ అంటే కేంద్ర ప్రభుత్వం రిప్రజెంటేటివ్. 60% పైసలు మేము ఇచ్చినాము, మీరు 40% ఇచ్చిండ్రు. సొమ్మొకంది, షోకొకంది. ఈరోజు గుర్తు పెట్టుకోండి కాంగ్రెస్ ప్రజలందరూ, రాష్ట్రం నడుస్తుంది కేవలం కేంద్రం వల్ల. ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు, పాతోడు దోసుకోవేయండు, నన్ను కోసినా ఒక్క పైసా వెళ్ళదు. ఇదే కాదు, మీరు చూడండి మెట్రో రైల్ పట్నం అడిగిన ముఖ్యమంత్రి గారు, ఇది కిషన్ రెడ్డి తప్పు, ఇది ఎంపీల తప్పు, ఇది బీజేపీ తప్పు, ఇది మోడీ తప్పు అన్నారు. ఇప్పుడు అక్కడ పోయింది కదా, తీసుకోయింది కిషన్ రెడ్డి గారు, తీసుకొని వచ్చినాక ఎవరిని తీరుతుండ్రు? రాష్ట్ర పార్టీ, ఆ కుటుంబ పార్టీ, ఆ ప్రాంతీయ పార్టీ కంటే కొంచెం వీళ్ళన్న న్యాయం ఉంటుందని అనుకున్నారు. నేనే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు అనుకున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ. కానీ ఇప్పుడు చూడబోతే వాళ్లకు, ఆ టీఆర్ఎస్ బీఆర్ఎస్కు, ఇప్పుడున్న కాంగ్రెస్కు ఏమీ ఫరక్ లేదు. వాళ్లకు ఫ్రస్ట్రేషనా లేకుంటే ఆవేశనా తెలుస్తలేదు. మా బీజేపీ కార్యకర్తలు, మా బీజేపీ సర్పంచ్ల మీద గుండాలేసే ఎగబడుతున్నారు, కత్తులు రాడ్లు తీసి. అది ఎక్కడ
ఇంతకుముందు ఎక్కడనో కడపాలనో ఎక్కడనో అయితే, కానీ ఇప్పుడు మా వికారాబాద్ జిల్లాలో కూడా అవుతుందని నాకు వచ్చింది. ఇది మొదటిసారి కాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది వికారాబాద్లో మొదలైనవి, ఇప్పుడు ఇంకా అవుతున్నాయి. మా ఊళ్ళ మీద దాడి అవుతుంది. ఫ్రస్ట్రేషన్. చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.